హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు వరల్డ్లోనే బెస్ట్ కుల్ఫీ చూపిస్తానండి. ఈ కుల్ఫీ మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఆ టేస్ట్ అలాగా మర్చిపోకుండా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అంత బాగుంటుందన్నమాట ఈ కుల్ఫీ. ఈ మ్యాంగో కుల్ఫీ అండి. ఇప్పుడు సీజన్స్ కూడా మ్యాంగో సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి మ్యాంగోస్ ఇప్పుడు బాగా దొరుకుతాయి మనకి. సో మీరు ఒక్కసారి మామిడి పండ్లతోటి ఈ కుల్ఫీ తప్పకుండా ట్రై చేసి చూడండి. చేసుకోవడం అయితే 2 నిమిషాల పనండి. ఇది ఎక్కువ మనకి కావాల్సిన వస్తువులు కూడా చాలా తక్కువ, ప్లస్ చేసుకునేది కూడా చాలా చాలా ఈజీ అనమాట. నేను మీకు ఎప్పుడు ఏం ట్రై చేస్తానంటే ఈజీగా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే నేను రెసిపీస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అలాంటి ఒక రెసిపీనే నేను ఇది ట్రై చేసి నేను బాగా టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి మీకు మళ్ళీ ఈ రెసిపీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది ఈ మ్యాంగో కుల్ఫీ. దీనికి చేయడానికి కూడా మనకు కావాల్సినవి ఏంటంటే పాల పౌడర్ కావాలి, పాలు కావాలి, తర్వాత మామిడి పండు, చక్కెర. ఇంతే, ఈ 4 వస్తువులు ఉంటే చాలండి మనం ఈ మ్యాంగో కుల్ఫీలు చేసేసుకోవచ్చు. ఆ కలర్, ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి మనకి మౌల్డ్స్ కూడా ఏమీ అక్కర్లేదండి. మనకి మామూలుగా ఇంట్లో గ్లాసెస్ ఉంటాయి కదా, కాఫీ గ్లాసెస్, దాంట్లో కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ యమ్మీయెస్ట్ మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో నేనైతే ఇవాళ మీకు చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కగా చూసేయండి, టకటకా చేసేయండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్. సో మనం ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇవాళ బంగినపల్లి మామిడి పండు తీసుకున్నానండి. దీన్ని నేను చక్కగా పీల్ చేసేసాను, నీట్గా తోలు మొత్తం తీసేసాక దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మ్యాంగో ఇదే తీసుకోవాలి, ఈ వెరైటీని తీసుకోవాలని ఏమీ లేదండి. ఏ వెరైటీ అయినా కూడా ఈ కుల్ఫీ అద్భుతంగా వస్తుంది. సో నాకు ఇవాళ ఇది దొరికింది కాబట్టి నేను ఇది యూస్ చేశాను. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మనం ఒక బ్లెండర్లో వేసేసుకుంటాం అన్నమాట. బ్లెండర్లో వేసుకున్న తర్వాత దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే 1 కప్పు పాలు. ఇవి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకున్నాను నేను. తర్వాత దీంట్లో నేను ఒక 3 నుంచి 4 చెంచాల షుగర్ అయితే వేశాను. ఒకవేళ మీకు షుగర్ కూడా వద్దు అనుకుంటే దీని బదులు మీరు హనీ వేసుకోవచ్చు, లేదంటే జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఏవైనా వాడచ్చండి, 2 బాగుంటాయి. తర్వాత దీంట్లో నేను ఒక 3 నుంచి 4 చెంచాల మిల్క్ పౌడర్ వేశాను. మిల్క్ పౌడర్ నేను ఎందుకు వేశానంటే ఆ కన్సిస్టెన్సీ బాగా క్రీమీగా ఉండడానికి, మనకి కుల్ఫీ తింటుంటే క్రీమీగా క్రీమీ టచ్ రావడానికి నేనైతే మిల్క్ పౌడర్ వాడానమాట. సో తర్వాత మనం అంతేనండి, మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. మనం ఇప్పుడు దీన్ని ఇలా స్టీల్ గ్లాస్ తీసుకుని దీంట్లో నేను ఇలా వేసేసాను, పోసేసి తర్వాత పైన ఇలా మీరు అల్యూమినియం ఫాయిల్ దొరుకుతుంది కదండి, దాంతో ఇలా చక్కగా క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇన్సర్ట్ చేసేదానికి, అంటే మధ్యలో కరెక్ట్గా పెట్టడానికి ఈ అల్యూమినియం ఫాయిల్ యూజ్ అవుతుంది. పైగా కుల్ఫీ పైనుంచి డ్రై అయిపోకుండా బాగా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. సెట్ కూడా తొందరగా అవుతుందండి మనం ఇలా క్లోజ్ చేస్తే. సో మనం ఇలా క్లోజ్ చేశాక ఇలా మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే దీంట్లో ఇన్సర్ట్ చేసేయాలి. గుచ్చి ఇలా సెంటర్లోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఫ్రీజర్లో అయితే మనం 8 గంటలు పెట్టాలండి దీన్ని. 8 గంటల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవి బయటికి తీసి ఒక గ్లాస్లో నీళ్లు పోసుకొని దాంట్లో ఈ కుల్ఫీ గ్లాస్ని అలా ముంచి కొంచెం ఇలా లూజ్ చేస్తే ఈ కుల్ఫీలు ఇలా జాగ్రత్తగా తీసేస్తే ఎంజాయ్ చేయొచ్చండి మీరు. ఇంతే ఈ కుల్ఫీ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందైతే నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి, మీ విజీ.